అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి సర్వ సృష్టికర్త, వాస్తవ నిజ ఆరాధ్య దైవమైనటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబ్ ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రభవింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. సోదరి సోదర మహాశైలారా, ఇస్లాం ధర్మము ఏ అంశాలనైతే అత్యధికంగా ప్రస్తావించటం జరిగిందో ఖురాన్ గ్రంథంలో, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యానికి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, అందులోనే మూడవ ముఖ్యమైనటువంటి అంశము ఇస్లాం మరియు పరలోకం సంబంధించినటువంటి విషయం. అల్లాహ్ తబారక్ వ తఆలా సూరతుల్ హషర్ 59వ సూర వాక్యం 18లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. యా అయ్యుహల్లదీనా ఆమనుత్తకుల్లాహ్ వల్ తన్దుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగదిన్ వత్తకుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎక్కడైతే ఓ ప్రజలారా యా అయ్యుహన్నాస్ అంటున్నాడో అక్కడ సర్వ మానవాళిని ప్రబోధిస్తున్నాడు, వారితో సెలవిస్తున్నాడని మనం దాన్ని గమనించవచ్చు. ఎక్కడైతే సత్య తిరస్కారులతో ప్రబోధిస్తున్నాడో కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ సత్య తిరస్కారులారా అని ప్రబోధించడం జరిగింది. కానీ ఇక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరిని ప్రబోధిస్తున్నాడు, ఏమి ఆదేశిస్తున్నాడో చూడండి. యా అయ్యుహల్లదీనా ఆమనుత్తకుల్లాహ్, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా మీరు అల్లాహ్ తబారక్ వ తఆలాకు భయపడండి. వల్ తన్దుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగదిన్ వత్తకుల్లాహ్, మరియు ప్రతి జీవి కూడా రాబోయేటటువంటి జీవితం కోసము వారు ఏమి తయారు చేసుకున్నారన్న దాని గురించి వారు అల్లాహకు భయపడండి. ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్, అల్లాహ్ మీరు చేస్తున్నటువంటి ప్రతీది గమనిస్తున్నాడని అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏ వాక్యాన్ని మీరు గమనించినా సరే, అది నమాజ్ అయినా సరే ఇత్తకుల్లా, అల్లాహకు భయపడండి అంటున్నాడు. ఉపవాసాలైనే తక్వా గురించి ప్రస్తావించాడు. జకాత్ సంబంధించినటువంటి విషయంలో తక్వా గురించి ప్రస్తావించాడు. ఈ వాక్యములో అల్లాహ్ తబారక్ వ తఆలా ఒకే వాక్యంలో సూరతుల్ హషర్లో 2 సార్లు అల్లాహ్ తబారక్ వ తఆలా ఇత్తకుల్లా ఇత్తకుల్లా అని 2 సార్లు భయభక్తులు కలిగి ఉండనని అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ వాక్యంలో ప్రస్తావిస్తున్నాడు. ఖాల ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఫీ తఫ్సీరి ఇన్న ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు సఅల ఉబయ్ ఇబ్ను కఅబ్ అన్ తక్వా ఫఖాల లహు అమా సలక్త తరీఖన్ జా షౌకిన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇందులో భయభక్తులు కలిగి ఉండనని అంటున్నాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎవరండి ఈయన? ఆ ఉమర్, ఏ ఉమర్ గురించి అయితే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో, ఒకవేళ ఉమర్ ఒక వీధి నుంచి పయనిస్తే శైతాన్ వేరే వీధిలోకి వెళ్ళిపోతాడని, ఒకవేళ ప్రవక్త పదవే గనక మిగిలి ఉంటే ఉమర్కు లభించేది, కానీ నేను చిట్ట చివరి ప్రవక్తనని ప్రస్తావించినటువంటి ఉమర్ అల్లాహ్ పట్ల భయభక్తులకు సంబంధించినటువంటి విషయాన్ని ఉబయ్ బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా వారిని ప్రశ్నిస్తున్నారు. ఉబయ్ బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా వారు జవాబు పలుకుతున్నారు. సోదరులారా, అమా సలక్త తరీఖన్ దా షౌకిన్, ఓ ఉమర్ మీరు ఎప్పుడైనా అటువంటి మార్గము గుండా ఎప్పుడైనా మీరు పయనించారా? ఏ మార్గం అయితే ఒక ఇరుకైనటువంటి సంది, ఆ ఇరు పక్కల కూడా ముళ్ళ కంచెలతో నిండి ఉన్నాయో అటువంటప్పుడు
మీరు ఏం చేశారంటే బలా ఖద్ సలక్తు తరీఖన్ దా షౌకిన్, నేను అలాంటి మార్గము గుండా నడిచాను. ఏ మార్గము గుండానైతే కుడి ఎడమల వైపు ముళ్ళ కంచెలతో నిండి ఉన్నాయో, మరి అప్పుడు ఏం చేశారండి మీరు అంటే ఇజ్తహత్తు షమ్మర్తు, నేను నా వస్త్రాలని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకుంటూ ఆ ముళ్ళ కంచెల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాను. దాక తక్కువ ఇదే భయభక్తులు అంటే. కాబట్టి సోదరులారా, మన జీవితంలో ఏదైతే ఈ ఇరుకైనటువంటి సుంది ఉందో, ఇది మన జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే దీని కుడి ఎడమల వైపు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు ఏవైతే ఉన్నాయో సోదరి సోదర మహాశైలారా, ఇవి మహాపాప కార్యాలు, అశ్లీలమైనటువంటి కార్యాలు. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ఇహలోక జీవితంలో పరలోక జీవితాన్ని గనక మనం సాధించుకున్నట్లయితే అప్పుడే వాస్తవమైనటువంటి సాఫల్యాన్ని మనం పొందినటువంటి వాళ్ళం అవుతాం. హజరతే ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు అన్హు గారని ఒక ఎంతో ఘనమైనటువంటి ఒక సహాబీ, యవ్వనంలో ఉన్నాడు, కానీ ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్యకు ఛాయలు కనిపిస్తున్నాయి. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఖద్ అమ్రదత్ని వ అష్ఫకత్ని వ అహదనత్ని ఫఖాల నబియల్లాహ్ సల్ని ఇదిల్ని నస్అలుక అమ్మన్ షిత. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ప్రవక్త ఒక విషయం ఉంది, లోపల నన్ను ఆ విషయము ఏ విధంగా కుదించి వేస్తుంది, అది లోపల నుంచి ఎలా తినివేస్తుందంటే సోదరులారా, ఏదైనా కానీ ఒక యవ్వనంలో ఉన్న వ్యక్తి కూడా అది గనక లోపల నుంచి ఒక విషయం అతన్ని కుదించి వేస్తున్నట్లయితే ఆ వ్యక్తి పైన ఎంత యవ్వనంలో ఉన్నా కూడా లోపల అతను క్షీణించి వేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఒక సందేహం ఉంది ప్రవక్త, అది నన్ను ఏం చేస్తుందండి, అమ్రదత్ని అష్ఫకత్ని అహదనత్ని, అది నన్ను వ్యాధిగ్రస్తుని చేస్తుంది, అది నన్ను బలహీనపరుస్తుంది. అదేమిటండి అని అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు, దుల్లని అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్న. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైనా ఆ ఆచరణ ఉంటే చెప్పండి, ఏ ఆచరణ అయితే చేసుకుని నేను స్వర్గంలో ఎలా ప్రవేశించాలి అనేటటువంటి పరలోక చింతన ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు అన్హు వారిని తినివేస్తుందంటే మరి మన పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించుడండి. అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ హజ్ 22వ సూర 1వ వాక్యంలో అల్లాహ్ తఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుమ్ ఇన్న జల్జలతస్ సాగతి షైఉన్ అజీమ్ యౌమ తరౌనహా తద్హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్ వ తదఉ కుల్లు జాతి హమ్లిన్ హమ్లహా వ తరన్నాస సుకారా వ మా హుం బిసుకారా వలాకిన్న అజాబల్లాహి షదీద్. అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ఓ మానవులారా, మీరు ఆ ఘడియ రాకముందు అల్లాహకు భయపడండి. ఆ ఘడియ ఎలాంటి ఘడియ అంటే సోదర మహాశైలారా, ప్రళయము ఎలాంటి ఘడియ అంటే అది ఎలా ఉంటుందండి. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఇన్న జల్జలతస్ సాగతి షైఉన్ అజీమ్, ఇది ప్రపంచ ప్రళయము, ప్రపంచ భూప్రళయం ఏదైతే రాబోతుందో ఇది ఎంతో భయంకరమైనటువంటి విపత్తు. ఎలా ఉంటుంది, యౌమ తరౌనహా తద్హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్, ప్రతి తల్లి ఏదైతే తన నవమాసాలు కన్నటువంటి బిడ్డకు పాలు త్రాపించే తల్లి కూడా తన యొక్క ఛాతీ నుంచి దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రళయ దినంలో ఉండేటటువంటి దాన్ని చూసి ఆమె పరిస్థితి ఇలా మారుతుంది. గర్భంతో ఉన్నటువంటి స్త్రీ గర్భాన్ని కోల్పోతుందని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక తఆలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. వతరన్నాస సుకారా, ఓ ప్రవక్త, మీరు ఎలా చూస్తారంటే ఈ ప్రళయ దినం రోజున మానవులు ఎలా ఉంటారంటే ఒక మత్తులో ఉన్నట్టు ఉంటారు. వమాహుం బిసుకారా, కానీ వారు ఏ మద్యాన్ని సేవించిన వారు విధంగా ఉండరు, వారు మత్తు సేవించినటువంటి వారు కారు. వలాకిన్న అదాబల్లాహి షదీద్, ఆ ప్రళయ దినం రోజు పరలోకముకు సంబంధించినటువంటి ఏదైతే శిక్ష ఉంటుందో సోదరులారా, అది చూసి వారి మతులు ఈ విధంగా పోతాయని అల్లాహ్ తబారక తఆలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. సహీ హదీసు ముస్నద్ అహ్మద్లో 13156లో ముస్నద్ సిద్దీక ఆయిషా బింత్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హా వారి యొక్క ఒక హదీస్ వస్తుంది. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో నిలబడి ఉన్నారు. ఆవిడ చూస్తున్నారు, అల్లాహుమ్మ హాసిబిని హిసాబన్ యసీరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటి మాటికి దువా చెబుతున్నారు సోదరులారా, ఓ అల్లా, నా యొక్క లెక్క తేలిక పాట లెక్క తీసుకోని. ఎప్పుడైతే ఆయిషా రదియల్లాహు అన్హా ఈ మాటలు విన్నారో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు తొడుగుతున్నారు, ఫలమ్మన్ సరఫ ఖాలత్ యా నబియల్లా మల్ హిసాబుల్ యసీర్. ఆయిషా రదియల్లాహు అన్హా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి
వసల్లం వారు నమాజులో నిలబడి ఎప్పుడైతే సూరే గాషియా అంతమవుతుందో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు, అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా, ఓ అల్లా నాకు తేలికపాటు లెక్క తీసుకొని ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు అడుగుతున్నారు, ప్రవక్త ఈ తేలికపాటు లెక్క అంటే ఏమిటంటే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారిని ప్రవక్త వారు అంటున్నారు, ఆయిషా నీవు భలే ప్రశ్నలు అడుగుతావే, తేలికపాటి లెక్క అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా కేవలం కర్మపత్రాలని చూసి వదిలివేయాలి. అల్లా ప్రశ్నించటం మొదలు పెడితే జవాబు చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? ఇన్నహు మన్నూకిషల్ హిసాబ యౌమ ఇదిన్ యా ఆయిషా హలక, ఎవరైతే లెక్కలు తీసుకోబడతాడో, ఇది ఎందుకు చేశావు, ఈరోజు ఎందుకు ఇలా చేశావు, ఇది ఎలా సంపాదించావు, నీ యవ్వనాన్ని ఎక్కడ గడిపావు, నీ జీవితం ఏమిటంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రశ్నించడం మొదలు పెడితే అల్లాహ్ ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ధైర్యం కానీ ఆ ధైర్యము స్థామత కానీ ఎవరికి ఉంటుందంటే ప్రశ్నించకుండానే అల్లాహ్ తబారక్ వ తఆలా మన్నించి వదిలివేయటము, ఇదే హిసాబన్ యసీరా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నటువంటి మాటని ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు అంటున్నారు. సోదర మహాశైలారా, అల్లాహ్ తబారక్ వ తఆలా సూరతుల్ అహ్లాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, బల్ తుసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా ఇన్న హాదా లఫి సుహుఫిల్ ఊలా సుహుఫి ఇబ్రాహీమ వ మూసా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎంతగా మీ జాతి వారికే కాదు, మీకంటే ముందు మూసా అలైహిస్సలాతు వస్సలాం వారికి, అలాగే సుహుఫి ఇబ్రాహీంలో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారికి, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి జాతి వారికి కూడా మేము ఈ విషయాన్ని తెలియజేశాము. కానీ జాతి వారి పరిస్థితి ఎలా ఉందండి? బల్ తుసిరూనల్ హయాతద్ దునియా, మీరు ఇహలోక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు, వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా, కానీ వాస్తవానికి మిగిలి ఉండేది పరలోక జీవితమే. సోదర మహాశైలారా, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇప్పుడే 1400 సంవత్సరాల క్రితమే, 1400 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి పరలోక చింతన సహాబాలలో ఎలా ఉండేదంటే, అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు గారు తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి దూరంగా ఉన్నటువంటి ఒక ఎండిపోయినటువంటి చెట్టులో ఉన్నటువంటి ఒక ఆకును పట్టుకొని, ఓ అబూబకర్, ఓ అబూబకర్, నీవు ఒక మనిషిగా పుట్టావు, ఒకవేళ నీవు ఒక చెట్టుకు ఉండేటటువంటి ఆకుగా నిన్ను అల్లా పుట్టించి ఉంటే నువ్వు ఏ విధంగానైతే ఎండిపోయిన తర్వాత ఏదో ఒక మేక వచ్చి తినేసి వెళ్ళిపోయేది, కానీ అబూబకర్ నువ్వు మనిషిగా పుట్టావు, నువ్వు చేస్తున్నటువంటి కర్మలకు జవాబు చెప్పుకునే ఒక రోజు వస్తుంది అని బాధపడేటటువంటి వాడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు గారు. హజరత్ అమీరుల్ మోమినీన్ ఖలీఫతుల్ ముస్లిమీన్ రెండవ ద్వితీయ ఖలీఫా అయినటువంటి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏకాంతములో, ఆయన రాత్రిపూట వెళ్ళి ఏకాంతంలో ఏం చేస్తున్నాడని ఆయన వెంటే ఉన్నటువంటి మిత్రుడు వెళ్ళగా ఆయన 2 రకాతులు నమాజ్ చదివి అల్లాహ్ తఆలా దువా చేస్తున్నాడు, రబ్బనా సరిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబహా కాన గరామా. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు లాంటి వాడు. ఎలాంటి ఉమర్ అండి? ఎలాగైతే ఇప్పుడే చెప్పుకున్నామో అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను అత్యంత పొడవాటి తెల్లటి వస్త్రాలు విశ్వాస రూపములో స్వర్గములో ఒక కలలో ఉమర్ రదియల్లాహు తఆలా వారిని చూశానని. అంతటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి, అంతటి ఘనత కలిగినటువంటి వ్యక్తి, ఎంతటి ఘనత కలిగినటువంటి వ్యక్తి అంటే సోదర మహాశైలారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చూపించినటువంటి ముందంజతో ఆలోచించినటువంటి విషయాలని ఆయన తీసుకుని మష్వరాలని ఆలకించినటువంటి వ్యక్తి హజరత్ ఉమర్ లాంటి వాడు. అల్లాహ్ ముందు తన 2 చేతులు ఎత్తి దువా చేస్తున్నాడు, రబ్బనా సరిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబహా కాన గరామా. ఓ మా ప్రభువా, మమ్మల్ని అల్లాహ్ తబారక వ తఆలాతో దువా చేస్తూ అంటున్నాడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు, రబ్బనా సరిఫ్ అన్నా అదాబ జహన్నమ, నరకము శిక్ష నుంచి ఉమర్ని కాపాడు అల్లా. ఎందుకంటే ఇన్న అదాబహా కాన గరామా, ఈ నరక శిక్ష పరలోకంలో ముక్తి ఇది లేకపోతే దీనికంటే భయంకరమైనటువంటి శిక్ష ఇంకొకటి లేదు అని ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు బాధపడుతున్నారు. హజరత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు గారు, హజరత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు గారు సమాధి సంగతులు ఎప్పుడు వచ్చినా ఆయన పూర్తిగా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతూ,
నరకము గురించి ప్రస్తావన వచ్చిన దానికంటే ఎక్కువగా సమాధి ప్రస్తావన వచ్చినప్పుడు ఏడ్చేటటువంటి వాడు ఎందుకయ్యా ఈ విధంగా ఉంటున్నామని అడిగితే, ఎవరైతే మరి సమాధిలో అడగబడేటటువంటి ప్రశ్నలలో నెగ్గిపోయాడో వాడు పరలోకంలో కూడా నెగ్గిపోతాడు. ఎవరైతే ఇక్కడ ఓడిపోయాడో, ఎవరైతే ఇక్కడ విఫలుడైపోయాడో పరలోకములో కూడా అతను విఫలుడైపోతాడని హజరత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు వారు అన్నారు. సోదర మహాశీలారా, ఒకవైపు ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు అన్హు, ఒకవైపు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు, ఒకవైపు ఉమర్ రదియల్లాహు అన్హు, ఒకవైపు ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు గారు, వీళ్ళందరూ పరలోక చింతలతో ఉన్నారు. ఎందుకంటే ఇహలోక జీవితం వాస్తవం గమనించారు. వాళ్ళు ఇహలోక జీవితం యొక్క వాస్తవాన్ని వారు గమనించారు. కానీ మనం గమనించామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఎవరైనా మరణిస్తే అతనికి గుసులిస్తున్నాం. ఈరోజు ఎవరైనా మరణిస్తే అతనికి జనాదా నమాజ్ చదువుతున్నాం. ఈరోజు ఎవరైనా మరణిస్తే అతన్ని భుజాలపై మోసుకొని తీసుకెళ్తున్నాం. కానీ అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఏదో ఒక రోజు నాకు కూడా గుస్సులు ఇవ్వటం జరుగుతుంది. సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు అన్హు లాంటి ఘనమైనటువంటి సహాబీ గురించి ప్రవక్త వారు ప్రస్తావించారు. షహీద లహు 70,000 మినల్ మలాయికా, 70,000 మంది దైవదూతలు ఆయన జనాదా నమాజ్లో పాల్గొన్నారని. అలాంటి వ్యక్తికి కూడా మరి సమాధి శిక్ష తప్పలేదంటే, నిలువెత్తున మరి పాపాలలో నిండి ఉన్నటువంటి మన సమాజము రేపు పరలోకంలో మన పరిస్థితి ఏమిటనేది ఆలోచన మనకుందా? మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ దావూద్లో 4297 ఇమాం అల్బానీ అలైహి రహ్మా దీన్ని సహీగా ధృవీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనలో పరలోక చింతన ఎందుకు లోపించింది? ఇహలోకములో మనం ఎందుకున్నాం? ఎందుకు మన పరుగులన్నీ? నీ పిల్లోడిని నువ్వేం తయారు చేసుకోవాలనుకుంటున్నావంటే, నేను హాఫీజ్ చేయాలనుకుంటున్నాను, నేను ఆలిం చేయాలనుకుంటున్నాను, నేను దాయి చేయాలనుకుంటున్నాను అనట్లేదు. నేను డాక్టర్ చేయాలనుకుంటున్నాను, ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను, అంబానీ లాగా ఆదానీ లాగా నేను నా యొక్క బిడ్డని పోషించాలనుకుంటున్నామనేటువంటి ఆశే మనలో ఉంది. అంటే 1400 సంవత్సరాల క్రితం మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, యూషికుల్ ఉమము అన్ తదా కమా తదా అల్ అక్లతు ఇలా ఖసాతిహా فقال قائل ومن قلة نحن يومئذ قال لا بل أنتم كثيرون ولكنكم غثاء كغثاء السيل ولا يقذفن الله في قلوبكم الوهن ولا ينزعن الله من قلوب عدوكم المهابة منكم وما الوهن يا رسول الله قال حب الدنيا وكراهية الموت. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయానికి సమీపంలో ముస్లిం సమాజం పరిస్థితి అంటే నీ పరిస్థితి, నా పరిస్థితి, మన సమాజం పరిస్థితి ఎలా మారిపోతుందంటే సోదర మహాశైలారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇస్లాం శత్రుత్వ ధర్మ అధర్మ శక్తులన్నీ కలగలసి ముస్లిం సమాజంపై ఎలా విరుచుకుపడతాయంటే, ఎలాగైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి పశువు ఎలాగైతే విరుచుకుపడుతుందో అలాగా ముస్లిం సమాజంపై అధర్మ శక్తులు విరుచుకుపడతాయి. కారణం ఏమిటి? హజరత్ సహాబా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు అడుగుతున్నారు, ఖాల ఖాయిలుం మిన్హుం అమిన్ కిల్లతిన్ నహ్ను యా రసూలల్లాహ్. వారిలో ఒకడు అడిగాడు, ఏమిటండి 300 మంది ఉన్నాము, 1000 మందికి పైగా ఉన్నటువంటి వారిని జయించాం, 1000 మంది ఉన్నాము, 10,000కు పైగా ఉన్నటువంటి వారిని జయించాము, ప్రళయానికి ముందు మా సంఖ్య అల్పములో మారిపోతుందా? ఈరోజు మనం ఏమంటున్నామండి, ముస్లిం సమాజం అణచివేతకు గురవుతుంది. దేనికి గురవుతుంది అంటే, విద్య లేదు, లిటరసీ లేదు, లిటరసీ పర్సంటేజ్ లేదని కొందరు ధనము లేదని కొందరు లేదండి, రాజకీయ పరంగా మనకు ఒక ఐకమత్యంతో కూడుకున్న ప్లాట్ఫారం లేదు, మనకు ఒక రాజకీయ నాయకుడు లేడు, అందుకనే మనం అనగదొక్కబడుతున్నాం అనేటటువంటి మాటలు మనం వింటున్నాం కదా సోదర మహాశైలారా. కానీ మన ప్రవక్త, ఈ జాతికి వచ్చినటువంటి అంతిమ ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వల యఖ్దిఫన్నల్లాహు ఫీ కులూబికుముల్ వహన్ వల యందిఅన్నల్లాహు మిన్ కులూబి అదువికుముల్ ముహాబత మిన్కుమ్ వమల్ వహ్ను యా రసూలల్లాహ్. అల్లాహ్ తబారక్ వ తఆలా మీ పట్ల ఉన్నటువంటి గౌరవం, మీ పట్ల ఉన్నటువంటి ఏదైతే గాంభీర్యం ఏదైతే ఉందో, భయం ఏదైతే ఉందో, మీ అధర్మ శత్రువుల హృదయాల నుంచి అల్లాహ్ దాన్ని తొలగిస్తాడు. మరి తొలగించి ఏం చేస్తాడండి? వల యఖ్దిఫన్నల్లాహు ఫీ కులూబికుముల్ వహన్,
ఆ సమయంలో మీ హృదయంలో ఒక వ్యాధి జనిస్తుంది. ఏమిటండి ఆ వ్యాధి? వమల్ వహను యా రసూలల్లా ఖాల హుబ్బుద్ దునియా వ కరాహియతుల్ మౌత్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇహలోక పేరాశ, మరణం అంటే భయం. అల్లాహ్ తఆలా సూరా తకాసుర్లో దీన్నే ప్రస్తావించాడు. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, ఇహలోక పేరాశ మిమ్మల్ని నాశనం చేస్తుంది అంటున్నాడు అల్లాహ్ తఆలా. 100 సంపాదించే వాడికి 1000 సంపాదించాలనే ఆశ, 1000 సంపాదించే వాడికి 10,000 సంపాదించాలనే ఆశ, 10,000 సంపాదించే వాడికి 1,00,000 సంపాదించాలనే ఆశ, కోట్లు జమ చేసుకున్నోడికి 100 కోట్లు జమ చేసుకోవాలనే ఆశ. ఇహలోక పేరాశ మిమ్మల్ని నాశనం చేస్తుంది. అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, హత్తా జుర్తుముల్ మకాబిర్. ఈ ఇహలోక పేరాశతోనే మీరు సమాధులకు చేరుకుంటారు. సోదరులారా, కోరికల వెంబడించకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఉద్కురు హాదిమల్ లజ్జా వహియల్ మౌత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషి అనేటటువంటి లోపముతో మనం ఉన్నప్పుడు మనలో కోరికలు జనిస్తాయి. ఒక కోరిక పూర్తయితే అది అంతమవ్వగానే ఇంకొక కోరిక జనిస్తుంది. సోదరులారా, ఎప్పటికీ కోరికలు అంతము కావు, ఇన్ఫినిటీగా వస్తూనే ఉంటాయి. అలెగ్జాండర్ ది గ్రేట్గా పరిపాలించి తూర్పు పడలను పరిపాలించినటువంటి వాడు కూడా ప్రపంచం నుండి ఏమి తీసుకెళ్లేదంటే బయట 2 చేతులు అతని యొక్క శవపేటిక నుంచి పెట్టాడంటే దేని గురించి పెట్టాడు? సోదరులారా, ప్రవక్త వారు అంటున్నారు, లా యమ్లవు జౌఫ ఇబ్ని ఆదమ ఇల్ల తురాబ్. మనిషి ఉన్నాడు చూసారా, ఆదము సంతానం ఎటువంటిదంటే వీడి పొట్ట ఎప్పటికీ నిండదు. ఒక కోరిక అంటే అది అంతమవ్వగానే ఇంకో కోరిక. ఒకవేళ ఆదము సంతానానికి ఒక బంగారమంత కొండ ఇచ్చేస్తే రెండవ కొండ అల్లా నాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటాడు. ఎందుకంటే అతని మనసు ఇటువంటిదే. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉద్కురు హాదిమల్ లజ్జాత్ వహియల్ మౌత్. ఈ కోరికలను ద్రిగమింగేటటువంటిది ఒకటి ఉంది, దాన్ని ఎల్లవెల్లా గుర్తించండి. అదేమిటి సోదరులారా? అది నీ మరణము, నా మరణం. ఈ రోజు ఏదైతే ఒకరి జనాజా నమాజ్ మనం చదువుతున్నాం, ఈ రోజు ఏదైతే ఒకరిని గుసులు మనం ఇస్తున్నాం, ఈ రోజు ఏదైతే మనం ఒకరికి కఫన్ తొడుగుతున్నామో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడిగాడు, ప్రవక్త మీరు పరలోకం పరలోకం ప్రళయము ప్రళయం అంటున్నారు కదా, మతస్సాగా ఈ ప్రళయం ఎప్పుడు వస్తుంది? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, నువ్వు ప్రళయం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావు కదా, ఈ ప్రళయము అనేటటువంటిది వస్తే మా అదత్తలహ, నీవు దానికోసం ఏమి తయారు చేసుకున్నావయ్యా? మమ్మా తఫఖద్ ఖామత్ ఖియామతుహు, నువ్వు మరణిస్తే నీ ప్రళయం నీ మరణంతోనే ప్రారంభమవుతుంది అని అన్నారు. ఒక కవి అంటున్నాడు, చెప్పలేదంటనకపోయేరు జనులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు, ఇప్పుడప్పుడప్పుడనగా ఎప్పుడో ఒకప్పుడు వచ్చును చెప్పలేదంటనకపోయేరు అంటున్నాడు. అంటే ఏదో ఒక రోజు వస్తుంది, అదొక ఫంక్షన్ కాదు కదా తేదీ చెప్పడానికి. ప్రళయం అనేటటువంటిది వస్తుంది, పరలోకం అనేటటువంటిది సంభవిస్తుంది. కానీ ఆ పరలోకానికి మనం ఏమి తయారు చేసుకున్నాం? మన జీవితం ఎటువైపు కొనసాగుతుంది? ఇస్లాం మనకేమి నేర్పిస్తుంది? కాబట్టి అల్లాహ్ తబారక్ తఆలాతో దువా చేయండి. అల్లాహ్ తబారక్ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఇహలోక జీవితంలో మనకు ఎప్పటి వరకైతే మన శరీరంలో ప్రాణం ఉందో అప్పటి వరకే మన జీవితంలోనే మన పరలోకాన్ని సరిదిద్దుకునేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ ముందుగా నాకు, ఆ తర్వాత మీ అందరికీ మనందరికీ అల్లాహ్ తఆలా ప్రసాదించుగాక. ఏ విషయాలు అయితే విన్నామో చెప్పామో వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ తఆలా ఎప్పటి వరకైతే ఇహలోకంలో జీవించే భాగ్యాన్ని ఇచ్చాడో అప్పటి వరకు ఇస్లాంపై, విశ్వాసంపై, ఖురాన్ మరియు హదీస్ పై నడిచేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఎప్పుడైతే మనం మరణిస్తామో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే కలిమా సద్వచనం పఠిస్తూ విశ్వాస స్థితిలో అల్లాహ్ వైపునకు మరలేటటువంటి మహదానుగ్రహాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.